గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చూసిన బండి ఆల్రెడీ వచ్చేసింది. దాన్ని మనం మన తాలూకా కంపెనీలో రెడీ చేస్తున్నాం. దాన్ని కేటీఎం బళ్ళు మీ అందరికీ తెలుసు. ఆ కేటీఎం బళ్ళు ఆల్టర్నేట్గా మరో బండి లేదు. ఎందుకు లేదు అంటున్నా అంటే, కేటీఎం బండి 1 లీటర్ పెట్రోల్ ఆడు 20 ఇస్తాడు, కానీ 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ రాదు. అది ఎక్కువ మోడ్లో తోలితేనే ఆ 15 కిలోమీటర్లు వస్తుంది. హై స్పీడ్లో కానీ తోలినట్టయితే అదొక 60, 70 లేదా 60, 70, 80 వరకు ఎక్కువ మోడ్. అది అంతకంటే ఎక్కువ వెళ్ళినట్లయితే అది ఎక్కువ మోడ్ కాదు, అంటే మైలేజ్ బాగా పడిపోద్ది అది. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బండి లేదు. ఎందుకంటే పెట్రోల్ రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది. అది పెరుగుతూనే ఉంటుంది. ఇంకా అప్పుడు దీన్ని తోలలేరు. వాళ్ళకి సరైనటువంటి వెహికల్ లేదు. సో మన బండి ఓ 150 కిలోమీటర్లు ఇచ్చిన, ఓ 200 కిలోమీటర్లు ఇచ్చిన, మినిమం 100 ఇచ్చిన అద్భుతమైన మైలేజ్ అది. 100 నుంచి 200 కిలోమీటర్లు ఎంత ఇచ్చినా, అది పెట్రోల్ బండి అయితే 10 లీటర్లు పోయాలి. అంటే టుడే ఈరోజు రేటు 10 లీటర్లు అంటే 1200 రూపాయలు 100 కిలోమీటర్లు వెళ్తుంది. మరి మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 150 కిలోమీటర్ల పైన ఇవ్వాలనుకుంటున్నాను. ఛార్జింగ్ పెట్టుకుంటే దానికి 20-25 రూపాయలతో అయిపోద్ది. అప్పుడు ఈ బళ్ళు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆల్ ఓవర్ ఇండియాలో 1,00,000 మంది డబ్బులున్నోళ్ళు కానీ, ఆ ఫ్యాషన్ ఉన్నోళ్ళు కానీ దొరికిన 1,00,000 బళ్ళు ఇవ్వడం అంత ఈజీ కాదు. అంటే అంత చిన్న బిజినెస్ కాదు అది. సో కేటీఎంకి ఆల్టర్నేట్గా అలాంటి బళ్ళుకి, అంటే కేటీఎం అని కాదు, అలాంటి బళ్ళుకి అన్నింటికి ఆల్టర్నేట్గా ఇది తీసుకొస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలోకి వచ్చేసి ఉన్నది. దానికి చేయాల్సిన అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఆ పర్మిషన్కి అన్నింటికి అప్లై చేస్తున్నాను.